ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి దారుణ పరాజయాన్ని చూశాడో జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి అరాచకాలకు పాల్పడి అడ్డు అదుపు లేకుండా దోచుకున్నటువంటి అధికారులందరూ కూడా రాష్ట్రం విడిచి దేశం విడిచి పారిపోయేందుకు సన్నాహాలు పడుతున్నారు. ఇప్పటికే ఆ సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ చంద్రబాబు గారి మీద అక్రమ కేసులు బనాయించినటువంటి సంజయ్ దేశం వదిలి పారిపోవడానికి ఆల్రెడీ జవహర్ రెడ్డి వద్ద సెలవు అప్రూవల్ పొందిన తరువాత చంద్రబాబు గారు ఆగ్రహించడంతో ఆ సెలవునైతే మళ్ళీ రద్దు చేయడం జరిగింది. నిన్న చంద్రబాబు గారిని కలవడానికి వెళితే కరకట్ట మీద నుంచే వెనక్కి కూడా పంపడం జరిగింది. సో ఇదే కోవలో మరికొంతమంది అధికారులు సెలవు పెట్టి వెళ్ళిపోయేందుకు ప్రయత్నాలు చేస్తుంటే ఎవరైతే ఆంజనేయులు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ఆంజనేయులు ఉన్నాడో ఆయన కూడా నిన్న చంద్రబాబు గారిని కలవడానికి వెళితే పర్మిషన్ ఇవ్వలేదు. దాంతో ఆయన సెలవు పెట్టి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తే సెలవు ఇవ్వడానికి ప్రభుత్వం అయితే నిరాకరించింది. నిన్న చంద్రబాబు గారు స్పష్టంగా చెప్పారు, ఏ అధికారికి కూడా సెలవు ఇచ్చే ప్రసక్తే లేదని. ఇప్పుడు తాజాగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో విదేశాలకు పారిపోకుండా ధర్మారెడ్డి పాస్పోర్టు సీజ్ చేయాలని చెప్పి నిన్న టీడీపీ జనసేన నేతలందరూ కూడా సిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ధర్మారెడ్డి అంటేనే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డికి వీర విధేయుడు అని. ఎందుకనంటే ఈ టీటీడీకి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలను అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డికి అవసరమైన ప్రతిసారి కూడా వాళ్ళ ద్వారా కాపాడించే ప్రయత్నం చేయటం, ముఖ్యంగా హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలు కానివ్వండి, అందులో ఉన్నటువంటి ఇతర న్యాయమూర్తులు కానివ్వండి, వాళ్ళందరినీ మచ్చిక చేసుకోవటం, అలాగే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానివ్వండి లేదా పారిశ్రామికవేత్తలు కానీ వస్తే వాళ్ళను మచ్చిక చేసుకుని వాళ్ళతో ఒప్పందాలు చేయించటం. సో ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక వ్యవహారాలకు తెరతీశారు. వాస్తవానికి టీటీడీ అంటే కేవలం కోట్లాదిగా వచ్చే భక్తుల సౌకర్యాలను చూసుకోవాలి, ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ ఉందో దాన్ని కాపాడుతూ రావాలి. అది ఆయన విధి. రాజకీయాలకు అసలు ఆయనకి సంబంధం లేదు. కానీ వాస్తవానికి ఈయన ఐఏఎస్ కాదు. టీటీడీకి ఈవోగా ఉండాలంటే ఐఏఎస్ ఉండాలా. కానీ ఈయన కేంద్ర సర్వీసులకు చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా రక్షణ శాఖకి ఐఏఎస్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో నాడు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి 5 ఏళ్లుగా ధర్మారెడ్డిని కొనసాగిస్తూనే వచ్చాడు. ఫస్ట్ అదనపు ఈవోగా ఉన్నాడు, తర్వాత ఆయన్నే ఈవోగా మార్చారు. మీకు గుర్తుందో లేదో, గతంలో మనం చూసాం జడ్జీలకు ఒక సుప్రీంకోర్టు జడ్జి బంధువింట్లో పెళ్లికి వెళ్ళి ధర్మారెడ్డితో పాటు మరొక నాటి వైసీపీ నేత బంధువింట్లో పెళ్లికి వెళ్ళి 2 కోట్ల రూపాయల వజ్రాల వాచ్ గిఫ్ట్ ఇవ్వబోతే ఆయన వెనక్కి పంపేశాడు. వాళ్ళని తిట్టి వెనక్కి పంపేయడమే కాకుండా దీన్ని నాడు సుప్రీంకోర్టు జడ్జికి కూడా లిఖితపూర్వకంగా రాయడం జరిగింది, రేపొద్దున ఆయన మీద మచ్చబడదేమన్న ఒక భయంతో. సో అలాంటి వ్యక్తి ఆ తర్వాత కూడా హైకోర్టు న్యాయమూర్తుల ఇళ్లలో ఏదైనా శుభకార్యాలు జరిగితే వేద పండితులను తీసుకుని వెళ్ళటం, అక్కడ వారితో లాబింగ్ చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ ధర్మారెడ్డికి అలవాటే. గతంలో కూడా మీకు తెలిసే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి వివేక హత్య కేసు పేకల మీదకి వచ్చిన సమయంలో కొంతమంది జ్యోతిష్యులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావడంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. అంతేకాదు రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆయనకు గాయాలు కాలేదని నివేదికిస్తే ఆయన సవాల్ చేస్తే దాన్ని రక్షణ శాఖకు పంపారు. హైదరాబాద్లోని రక్షణ శాఖ మిలిటరీ హాస్పిటల్కి పంపితే అక్కడ కూడా తప్పుడు నివేదిక ఇప్పించడం కోసం ధర్మారెడ్డి విశ్వ ప్రయత్నం చేశాడు. ఎందుకని ఆయన ఆల్రెడీ రక్షణ శాఖలో గతంలో పనిచేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు కాబట్టి ఆ పరిచయాలను ఉపయోగించుకుని తప్పుడు నివేదిక తప్పుడు రిపోర్ట్ ఇప్పించాలని ప్రయత్నం చేస్తే ఈయన పప్పులు అక్కడ ఉడకలేదు. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక ఘటనలు చెప్పుకుంటూ పోతే ధర్మారెడ్డి గురించి ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి అవును అన్నా ధర్మారెడ్డి కాదంటే ఆ పని జరగదు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక వ్యక్తికి టీటీడీలో బోర్డు మెంబర్ పదవి ఇస్తానని చెప్పి ఒప్పుకున్నాడు. అన్నట్టుగానే బోర్డు మెంబర్ పదవి ఇచ్చాడు. బట్ చివరి సెకండ్లో వేరొకరు దిగిపోవడంతో అక్కడ ఇచ్చారు. తక్కువ సమయంలోనే ఉన్నారు. రెండవసారి ఎక్స్టెండ్ చేస్తా అని చెప్పి కూడా హామీ ఇచ్చాడట జగన్మోహన్ రెడ్డి. కానీ ధర్మారెడ్డితో ఉన్న వైరం వల్ల, ధర్మారెడ్డితో విభేదాలు పెట్టుకోవడం వల్ల ధర్మారెడ్డి కాదు అన్నాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని కూడా వెనక్కి తీసుకుని ఆ వ్యక్తిని పక్కన పడేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి యాత్రా సినిమాకి డబ్బు సమకూర్చింది ఆయనే కావచ్చు, బహుశా ఆయనకేననుకుంటా. సో ఇలాంటి అనేక ఘటనలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చినా ధర్మారెడ్డి కాదు అంటే ఆ పని జరగదు.
అంత పవర్ఫుల్ అయిన వ్యక్తి ధర్మారెడ్డి. కొంతమంది టీటీడీలో బోర్డు మెంబర్లు ధర్మారెడ్డితో పెట్టుకుని తర్వాత జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా నోచుకోలేకపోయారంట. అంటే ధర్మారెడ్డి జోలికి వెళ్తే ఇక మన పని అవుటు, ధర్మారెడ్డి జోలికి వెళ్తే ఇక మనకేం ఉండదు. ఆ స్థాయిలో ప్రభావితం చేసినటువంటి వ్యక్తి ధర్మారెడ్డి. అయితే ఇప్పుడు ఆరోపణ, ఎందుకు పారిపోతున్నాడు ఈయన? టీడీపీ వాస్తవానికి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు పారిపోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, వీళ్ళకేం భయం అక్కర్లా. కానీ మీరు అవినీతి అక్రమాలకు పాల్పడితే, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే, రేపొద్దున ఎంక్వైరీ చేస్తే మన మెడకు చుట్టుకుంటుంది అనుకుంటేనే విదేశాలకు పారిపోతారు. తెలంగాణలో కూడా చూడండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాలకు పారిపోయాడు. ప్రభాకర్ రావు అనుకుంటా విదేశాలకు పారిపోయాడు. అలాగే ఇప్పుడు ధర్మారెడ్డి కూడా విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధాన ఆరోపణ ఏంటి? తిరుమల తిరుపతి దేవస్థానంలో లెక్కలేని నిధులన్నీ కూడా సరైన లెక్కలు చూపించలేదు. అలాగే శ్రీవారికి వచ్చినటువంటి బంగారు ఆభరణాల్లో కూడా అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లెక్క చూపించకుండా ఈయన విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అనేక కుట్రలు కుంభకోణాలకు నిలయంగా టీటీడీని మార్చారు. కాబట్టి ధర్మారెడ్డి విదేశాలకు పారిపోకుండా ఆయన పాస్పోర్ట్ సీజ్ చేసి లుకౌట్ నోటీసు విడుదల చేయాలని చెప్పి సిఐడి కార్యాలయంలో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ ఫిర్యాదును కూడా తీసుకున్నారు. సో మొత్తంగా ధర్మారెడ్డి టీటీడీలో ఏం చేశాడు అని ఇప్పుడు పారిపోతున్నాడు అంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాయని చేసాడేమో అని అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి ఒత్తాసు పలకటం ఒకటి, కోట్లాను కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్నటువంటి టీటీడీలో వచ్చిన ఆదాయానికి, భక్తులు ఇచ్చినటువంటి ఆదాయానికి సరైన లెక్కలు లేవని ఆరోపణలు ఉన్నాయి. శ్రీవారికి ఎంత బంగారం ఉంటుందో మనందరికీ తెలుసు. సో ఆ బంగారంలో కొన్ని అవకతవకలు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. కాబట్టి టీటీడీ ఈవో ధర్మారెడ్డిని అయితే అడ్డుకోవాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డితో అంటగాగిన ప్రతి ఒక్కరికి కూడా ఇక ముందున్నదంతా కష్టకాలమే. అది సిట్టు కొల్లూరు రఘురామరెడ్డి కావచ్చు, సిఐడి సంజయ్ కావచ్చు, సిఎస్ జవహర్ రెడ్డి కావచ్చు, లేకపోతే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. ప్రధానంగా చంద్రబాబు గారి మీద పేకల లోతు కక్ష పెట్టుకుని ఆ రోజు ఇష్టానుసారం వ్యవహరించారు. ఐఏఎస్ ఐపీఎస్లు నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, వాళ్ళకి నేర్పేది కూడా అదే ట్రైనింగ్లో. కానీ ఇక్కడ నిబంధనలన్నీ పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డికి బంట్రోతుల్లాగా పనిచేశారు. ఆ ఫలితమే ఈరోజు ఒక్కొక్కరి మెడకు కూడా వివిధ అంశాలు చుట్టుకుంటున్నాయి. చివరికి ఫైబర్ నెట్ ఆఫీసును కూడా, ఫైబర్ ఆఫీసును కూడా పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. గతంలో చంద్రబాబు గారి మీద కూడా ఫైబర్కి సంబంధించి స్కామ్ జరిగిందని చెప్పి కేసు పెట్టడం జరిగింది. సో ఆ ఆఫీసును కూడా ప్రధానంగా స్వాధీనం చేసుకున్నారు. చంద్రబాబు గారు అయితే ఒక విషయం చెప్పారు, మీరు నాలో మునుపటి చంద్రబాబుని కాదు కొత్త చంద్రబాబుని చూస్తారు. మునుపటి చంద్రబాబు ఏంటంటే, మీరు ఎంత పెద్ద తప్పు చేసినా, సార్ క్షమించండి సార్, తెలియక జరిగింది, ఈ ఒకసారికి మమ్మల్ని మన్నించి వదిలేండి సార్, ఆ భార్య బెడ్లో ఉండడం అని చంద్రబాబు గారి దగ్గర రిక్వెస్ట్ చేస్తే ఆయన కరిగిపోవడం అలవాటే. నువ్వు ఎంత పెద్ద తప్పు అయినా చేయి. కానీ ఇక్కడ పరిస్థితులు మారాయి. వెనకమాల నారా లోకేష్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పారిపోవాలి అనుకుంటున్నటువంటి ఆ ధర్మారెడ్డిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పాస్పోర్ట్ సీజ్ చేయండి, సిఐడికి జనసేన నేతలు ఫిర్యాదు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోకుండా తక్షణం పాస్పోర్ట్ సీజ్ చేయాలని తిరుపతి జనసేన నాయకులైతే విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్ కాకుండా 5 సంవత్సరాలుగా అధికార పార్టీ అండదండలతో సీఎం జగన్ పనులు చక్కబెడుతూ అడ్డు అదుపు లేకుండా ఈవోగా కొనసాగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. టీటీడీలో అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఆయన ఈవోగా ఉండగా తిరుమలలో స్వామివారి బంగారం, నభలు, ఆభరణాలు, శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన ఎన్నో కుంభకోణాలు చోటు చేసుకున్నాయని, శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకలపై సరైన లెక్కలు చూపకుండా ప్రభుత్వం మారగానే సెలవు పెట్టి విదేశాలకు వెళ్ళిపోవడానికి ప్రయత్నించడం సిగ్గుసేటన్నారు. ధర్మారెడ్డి అవినీతి లెక్కలు చాలా తేలాల్సి ఉందని, ఆయన విదేశాలకు పారిపోకుండా తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్మారెడ్డి పాస్పోర్టు సీజ్ చేసి లుకౌట్ నోటీస్ కూడా జారీ చేయాలని, అలాగే తిరుపతి టోల్ గేట్ల వద్ద నిఘా పెట్టి పారిపోకుండా చూడాలని చెప్పి వాళ్ళైతే విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పుడు ధర్మారెడ్డి విదేశాలకు పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. మీరు ఒకటే బండ గుర్తు,
కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు తమ మాతృ సంస్థకు వెళ్ళే ప్రయత్నం చేసినా, విదేశాలకు పారిపోయే ప్రయత్నం చేసినా, లేదా కేంద్ర సర్వీస్కి వెళ్ళే ప్రయత్నం చేసినా వాళ్ళంతా వివిధ అవినీతి అక్రమాలలో ఉన్నారు అనేది వాస్తవం. నేను ఇందాకే చెప్పా, నువ్వు ఏమీ చేయకపోతే జగన్ ఉన్నప్పుడు ఎలా ఉన్నావో చంద్రబాబు ఉన్నప్పుడు అలాగే ఉండొచ్చు. నువ్వు ఏ అవినీతి అక్రమాలకి పాల్పడపోతే, ఏ అరాచకానికి నువ్వు పాల్పడకపోతే, కానీ నువ్వు పారిపోయే ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు తప్పు చేశావు. ఇప్పుడు టీటీడీఓ ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆ పని ఈ పని లేకుండా అన్ని పనులు చేశాడు. ఒక రాజకీయ నాయకుడి కంటే ఎక్కువే చేశాడు. అదే సమయంలో శ్రీవారి బంగారం కానివ్వండి, లేదా శ్రీవారిని ట్రస్ట్లో ఇతర విషయాల్లో కానివ్వండి అనేక అవకతవకలు జరిగాయి. మనకి టీటీడీలో ఎన్ని వివాదాస్పద ఆ నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నిసార్లు టీటీడీ అనేది ఈరోజు వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఎప్పుడు టీటీడీ వార్తల్లోకి ఎక్కేది కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్యమత ప్రచారం దగ్గర మొదలు పెడితే, అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇచ్చారనే వాదన దగ్గర మొదలు పెడితే, ఆ దేవుడి నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి తరలించారనే వాదన దగ్గర మొదలు పెడితే అనేక రకాలుగా చేశారు. ఆ తిరుపతిలో అభ్యర్థులు గెలవడానికి శ్రీవారి నిధులనే వాడారు. ఆ ఫలితమే అందరూ కూడా కొట్టుకుపోయారు. దేవుడి నిధులు జోలికెళ్తే ఎవరు కూడా బ్రతికి పట్టగట్టే పరిస్థితి ఉండదని చెప్పి బీజేపీ నేతలు కూడా విమర్శించిన పరిస్థితి. సో మరి అవకతవకలన్నీ తేలాలి కదా. ఇవన్నీ టీటీడీఓ దగ్గరే ఉన్నాయి. గతంలో పింక్ డైమండ్ ఎంత నానా రాగియే చేశారు. పింక్ డైమండ్ జగన్మోహన్ రెడ్డి 2019లో ఎందుకు గెలిచాడంటే అబద్ధాలు చెప్పాడు కాబట్టి గెలిచాడు. 2024లో ఎందుకు ఓడిపోయాడంటే ప్రజలు అబద్ధాలను నమ్మలేదు కాబట్టి ఓడిపోయాడు. ఒకటే తేడా, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అబద్ధాలు చెప్పలేదా? వివేక హత్యకేసుతో నాకు సంబంధం లేదన్నాడు. షర్మిలే మొత్తం కుట్ర, షర్మిల చంద్రబాబు నాయుడు ఒకటే అన్నాడు. నా మీద గులకరాయితో దాడి చేశారన్నారు. నేను అసలు అవినీతే చేయలేదు, నేను రూపాయే జీతం తీసుకుంటున్నాను అన్నాడు. అసలు చంద్రబాబు అరెస్టుకు నాకు సంబంధమే లేదన్నాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పాల్సిన అబద్ధాలన్నీ చెప్పాడు. కాకపోతే 19కి 24 తేడా ఏంటంటే నమ్మలా ప్రజలు. నాడు నువ్వు పింక్ డైమండ్ అన్నావు, కోడికత్తి అన్నావు, వివేక హత్య కేసు అన్నావు, ఆ తర్వాత ఏదో డేటా చోరీ జరిగిందన్నావు. నువ్వు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మారు. ఈరోజు నమ్మలేదు. ఒకటే తేడా, ఇదే జగన్మోహన్ రెడ్డిని దారుణ పరాజయానికి గురి చేసింది. ఏది ఏమైనా టీటీడీ ఈవోను తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. ఆ శ్రీవారికి సంబంధించిన నిధులు కానివ్వండి, హుండీ నిధులు లెక్కలు కానివ్వండి, బంగారు ఆభరణాలు కానివ్వండి అన్నీ ఉన్నాయో లేదో చూడాలి. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తూ వివిధ వ్యవహారాల్లో వేలు పెట్టినందుకు గాను టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీద తక్షణమే చర్యలు తీసుకోవాలి. అవసరమైతే అదుపులోకి కూడా తీసుకుని ప్రశ్నించాలని చెప్పి ఇప్పుడు ప్రజలైతే బలంగా కోరుతున్నారు.